అయితే పెద్దలు మామూలుగా ఇలా చెప్తే ఏమవుదమ్మా చిన్న వయసులో నీకేం తెలియదు అని చెప్పేసి ఇలా చెప్పేశారు సార్. అయితే సరే అని ఇలా గడిచుకొచ్చింది సార్. ఒక బాబు పెద్ద బాబు పుట్టాడు సార్. పెద్ద బాబు పుట్టిన తర్వాత 3 నెలలకే మళ్ళీ కొట్టి ఈ బాబు ఎవరికి పుట్టాడు ఏంటనేది అనుమానించాడు సార్. నువ్వు కట్నం తెస్తావా తేవా, నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొని వస్తేనే మా ఇంట్లో నిన్ను నుంచోబెడతాం, లేకపోతే అసలు మా ఇంట్లో ఉండాల్సిన అర్హత కూడా లేదు. నువ్వు ఏం చేసినా మాది రాజ్యం ఉంది, మా పార్టీ మాది ఇది అనేసి మాట్లాడుతున్నారు సార్. ఏదైనా ఉంటే పోలీస్ కేసు పెట్టాం సార్. మా పెద్ద బాబుకి ఇలా జరిగినప్పుడు మళ్ళీ ఇలాగని కొడుతున్నారండి, నేను ఏం చేశానని చెప్తే పోలీసు కేసు పెట్టారు. ఎక్కడ పోలీస్ స్టేషన్ అది? గుంటూరు పోలీస్ స్టేషన్ సార్. కేసు పెట్టారు. ఏమైంది కేసు పెడితే? కేసు పెడితే మళ్ళీ మా పొరపాటు అయిందమ్మా, మేము తీసుకెళ్తామని కాలు చేతులు పట్టుకొని ఎక్కడి నుంచి సార్ మళ్ళీ తీసుకొచ్చి చిన్నబాబు 8 నెలలు వచ్చినప్పుడు మళ్ళీ గడవ పడ్డారు సార్. ఇలాగే రీసెంట్ గా మొన్న 2015 సార్, 2015 4వ తారీఖు 3వ నెల ఏప్రిల్ 4వ తారీఖు సార్. అప్పుడేమో తారీఖున మళ్ళీ నన్ను కొట్టి బాగా ఇచ్చేసి నువ్వు అసలు ఉండబా, అసలు నువ్వు నాతో సరిగా లేదు, అసలు నేను మాట్లాడకూడదు సార్, ఇలాంటి మాటలు ఒక ఆడపిల్ల మాట్లాడుతూ వస్తుంది కానీ ఈ ఫోన్లో నువ్వు ఇప్పుడు చూసి లేకుండా నువ్వు వాళ్ళు నాతో నువ్వు అలా ఉండట్లేదు, నాకు అలా ఎవరు వండుతారో వాళ్ళనే నేను తెచ్చుకుంటాను, నువ్వు నాకు వద్దు అవసరం లేదని బాగా కొట్టడం సార్. లేకపోతే ఫేస్బుక్లో ఇలా ఇస్తే కొంతమంది డబ్బులు కూడా నువ్వు ఇక్కడ నుంచి అని చెప్పేసి నన్ను కొట్టి బాగా చేస్తే నేను ఇంకా బతకడం ఎందుకని పురుగుల మందు తాగాను సార్. ఏమి విధి ఏమి విధిరా, బంగారు జీవితాన్ని కాల రాసేరా, ఏమి రాతరా, ఆ బ్రహ్మ చేతగాని రాత రాసేరా. పురుగుల మందు తాగినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి విజయవాడ హాస్పిటల్లో చూపెట్టారు సార్. చూపెట్టిన తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు సార్. అమ్మ నాన్న వాళ్ళని చూసి వీళ్ళ ఇంటికి వచ్చేసారు సార్. అప్పటి నుంచి నేను అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటున్నాను సార్. ఉంటుంటే చిన్నపిల్లల్ని మామూలుగా పెద్ద మనుషులకి చెప్పారు సార్. మా అమ్మాయిని అయితే మేము పంపిస్తాం, కేసు అయితే మేము పెట్టాం, ఎందుకంటే 2 బిడ్డలు ఉన్నారు కాబట్టి మేము కేసు పెట్టడం అన్యాయం కాదు అది.